హాయ్ అమ్మా, వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. చిన్న ఇన్సిడెంట్ జరిగింది ఇప్పుడేని. పొయ్యి మీద రింగ్ పెడతాం కదా, ఆ రింగ్ ఏమైందంటే ముగ్గుడు పెడతామని అప్పుడు టప్మని చెయ్యి కాలిపోయింది మాట రింగు. ఎందుకంటే ఇదిగో ఇది కూడా చూపిస్తున్నాను మీకు. అందరికీ జరుగుతుంది, వంటగదిలో చాలా జాగ్రత్తగా ఉండండి. చిన్న గ్లాసులు అవి పెట్టడానికని ఈ రింగులు తీసుకుందన్నమాట అక్క. ఇది ఎందుకంటే చిన్న చిన్న గిన్నెలు ఉన్నప్పుడు కబోబా పెట్టుకోవడానికి. ఇది ఎంత మేలుందో అంత ప్రమాదం అని ఇప్పుడే తెలిసింది. ఇదిగో మొత్తం 3 ఏళ్ళు అలా కాలిపోయినమాట. ఐస్ పెట్టుకున్నాను. చాలా జాగ్రత్తగా ఉండండి అమ్మా. అది నొప్పి అనేది ఎవరిదైనా ఒకటే, చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. వంట విషయంలో కంగారు పనులు చేయకూడదు. ఎందుకు చెప్తున్నానంటే పొద్దుటే పిల్లలకి వంటది చేసుకుంటాం మనం. పిల్లలకి వంటది చేస్తాం, తొందరగా కంగారు పనుల కింద ఉంటాయి. చాలా జాగ్రత్తగా వంటగదులు చాలా బహుజాగ్రత్తగా ఉండాలి ఆడవాళ్ళు. బాధ ఎవరిదైనా ఒకటే కదా. ఇంకా నయ్యం ఇంతవరకును. ఎక్కువ కాలంలో కూడా ఏం చేయలేం కదా. అది మాట ఏమ్మా, చిన్న మాట చెప్పాను మాట మీకు. అది ఈవేళ అమ్మ మనము బంగారం, ఈవేళ ఆనపకాయ కొబ్బరి పాలతో మీకు మంచి కర్రీ చేసి చూపిద్దామని చెప్పమ్మా. పచ్చికారంతో మాట, పచ్చిమిరకాయతో. ఇది కర్ణాటక స్టైల్ అమ్మ. ఇది చాలా బాగుంటుందిరా, చాలా హెల్దీ కూడా. కొబ్బరి పాలు వేసుకుని వండి చూపిద్దామని. మన సైడ్ ఎంతసేపు పప్పు పులుసు ఏదైనా చేసుకుంటే కదా, ముదిర ఆనపకాయ ఉంటే పచ్చడి చేస్తాం కాదు. కూరగాయల్లో కూడా అనేక రకాలు ఉంటాయి. ఒక్కో రాష్ట్రానికి ఒక్కొక్క లాగా ఉంటుంది అన్నమాట. ప్రతిదీ తినేదే, పాడైది ఏమి ఉండదు. ఓకేనా, మీకు మంచిగా చూపిద్దామని చెప్పి. ఇదిగోరా, ఇందులో మనం వేసుకునేది ఒక ఆనపకాయ పద్ద వేసుకున్నాను, ఒక కొబ్బరికాయ చెక్క కోరుకున్నాను, ముక్కు చెక్క. ఏమ్మా, ఇక 10 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను, కొంచెం అల్లం ముక్క, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకోవాలి ఇందులో. తర్వాత ఇది మిక్సీ పట్టుకుని వద్దాం. ఇదేమో పాలులాగా ఆడుకుని వద్దాం. తర్వాత మీకు ఇందులో ఏమేస్తాను పోపులు చూపిస్తాను బంగారం. ఓకేనమ్మా. ఇదంతా కూడా పచ్చిదే ఆడుకుని వచ్చింది అక్క. ఉల్లిపాయ మట్టికి మనం చక్కగా సన్నగా ముక్కలు కోసుకోవాలన్నమాట. రోస్ట్గా వేపుకున్నాం ఉల్లిపాయ. ఇది రోస్ట్గా వేగిన తర్వాత ఆ పేస్ట్ పోసుకున్నాం. అది మనం కొబ్బరి చూడండి ఆడింది మెత్తగా, వడకట్టక్కర్లేదమ్మా. చక్క మెత్తగా ఆడేసుకుంటే సరిపోద్ది అన్నమాట. సన్నగా తరగాలి. ఆనపకాయ పులసగా తరిగితే బాగుంటుంది అన్నమాట. ఇదిగోరా, ఇగో ఎందుకంటే ఐస్ పెట్టింది అక్క. ఇదిగో పెట్టుకుని చేస్తున్నాను ఈ వీడియో. గుర్తుండిపోద్ది నాకు కూడా. ఈ కాలతంతోనే మా అమ్మ గుర్తొచ్చేసింది అన్నమాట. తల్లి అంట ఎంత ముసలోళ్ళమైనా తల్లి గుర్తొస్తుంది. అసలు వంటకాడ చాలా జాగ్రత్తగా ఉంటాను నేను. అందుకే చేతులు అవి కాలుతాయని చెప్పే మూకుళ్ళు అవి కొనేసింది అక్క. ఈ మూకుట్లో వంటలు అలవాటు అయిపోయినాయి కదా, డ్రెస్సులోకి తీసేసుకుంటున్నాం. అప్పట్లో అంటే దాకలు, ఇప్పుడు అలా కాదు కదా బంగారం. చాలా ఈజీగా అవుతుంది ఇప్పుడు వంట. ఆనపకాయ కదా, కొంచెం ఆయిల్ పడద్ది. ఇందులో పోపులు చూపిస్తాను మీకు అమ్మా. కొంచెం పసుపు ఎక్కువ పడద్దమ్మా, సాల్ట్ కూడా తక్కువ పడద్ది. ఎందుకంటే ఆనపకాయ కదా, సాల్ట్ లాక్కోదు. ఇందులో కారం గట్ట ఏమేయం. పచ్చిమిరపకాయ, అల్లం, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయ అన్నమాట, అంతే. ఇప్పుడు మనం ఈ పేస్ట్ వేసేసుకున్నాం ఇందులో. ఈ ఘాటు సరిపోద్దమ్మా. అది అల్లం కదా, మంచి స్మెల్ వచ్చేసింది అప్పుడే. ఇది ఇలాగ దగ్గరికి ఒక దెబ్బ తగిలిన తర్వాత అప్పుడు ఆనపకాయ వేసుకుందాం. ఓకేనమ్మా. ఇది గింజ ఉండకూడదు ఇందులో.
ఓకేనమ్మా. ఆనపకాయ కదా, ఇదిగో వాటర్ వచ్చేసింది. ఇది ఇలా దగ్గరికి మగ్గిపోయిన తర్వాత కొబ్బరి పాలు పోసుకుందాం. ఈ వాటర్లో మగ్గిపోవాలి ఇది. అయిగోరా పోపులు అంతే, ఇది ఇలాగా మగ్గుతూ ఉంటుంది. అందులో వేసుకునే పోపులు మినపప్పు, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయ, కరివేపాకు. చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేద్దరు కానీ చూడండి ఒకసారి. ఓకేనమ్మా. ఇంకా మనం మూత పెట్టుకోవద్దు. ఇలాగే దగ్గరికి వస్తుంది. ఇదిగో మెత్తగా ఒక అరసండి నీళ్ళు పట్టిని ఒక్క చెక్క వేసుకున్నానమ్మా. అంతే, మెత్తగా పట్టేసుకుంటే మనం వడకట్టుకోకల్లా. నీరంతా దగ్గరికి వచ్చేస్తాం, మూత పెట్టక్కర్లేదు. దగ్గరికి వచ్చిన తర్వాత పోపులు వేపుకుని పోసుకుందాం. ఒక్కొక్క పావుగంట పడుద్ది. చూసారు ఎంత అందంగా ఉందో. ఇప్పుడే చూసుకుందాం ఉప్పు కారం కూడా. ఘాటు సరిపోద్ది, అల్లం కదా ఘాటుగానే ఉంటుంది. ఇది రొట్టెలోకి కానీ రైస్లోకి కానీ సూపర్ ఉంటుందిరా. మనం ఒకసారి తింటేనే కదా తెలిసేది. బాగుందా లేదని ఎలా చెప్పగలను? తిన్నామనుకో, నచ్చింది అనుకో వండుకుంటాం, నచ్చలేదనుకో అక్కడతో వదిలేస్తాం. ఓకేనమ్మా. ఉప్పు చూసుకుంటాను, కొంచెం పడద్దురా. ఓకేనమ్మా, దగ్గరికి వచ్చేసింది. పోపు వేసుకుందాం. చూసమ్మా, ఇది జొన్న రొట్టెల్లోకి చపాతీలోకి కూడా బాగుంటుందమ్మా. ఇంకా దగ్గరికి వచ్చేసింది, ఆపేస్తున్నాను. అది ఈ పోపు వేసుకోవడమే మనం. ఓకేనమ్మా, శనగపప్పు ఎక్కలొద్దు. దగ్గరగా చూసారా ఎలా ఉడికిపోయిందో. ఓకేనమ్మా. ఇది ఇలా పెట్టుకున్నాం ఒకసారి. ఓకే, చూసారా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి బంగారం, అంతే సరిపోద్ది. ఓకే, టేబుల్ దగ్గరికి వెళ్ళిపోదామమ్మా. ఓకేనమ్మా, మరి నచ్చిందని అనుకుంటున్నాను. ఆనపకాయలు చాలా రకాలుగా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇలా చేసుకోండి అమ్మా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని చక్కగా చూసి చేసుకోని వాళ్ళు బెల్ బటన్ కూడా నొక్కుకోండి అమ్మా. ఓకేనా? మరి మీరు లైక్లు చేయాలి కదా, లైక్లు చేస్తే మాకు హుషారు వచ్చి ఇంకా చేయగలుగుతాం. మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.